శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. శ్రీమద్భాగవతం దేవీ భాగవతం వింటూ ఉన్నాము. ద్వితీయ స్కంధంలో పాండవ వృత్తాంతము, పరీక్షిత్ వృత్తాంతము, ప్రమద్వరారుల కథ, తక్షక కశ్యప సంవాదము ఇవి విన్నాము. ఇంకా ఉత్తంకోపాఖ్యానము విందాము. ఒకనాడు ఉత్తంకుడనే మహర్షి జనమేజయుడి దర్శనానికి వచ్చాడు. ఇతడు తక్షకుడి చేతిలో మోసపోయినవాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి మార్గం అన్వేషిస్తూ జనమేజయుడి దగ్గరికి వచ్చాడు. వస్తువునే రెచ్చగొట్టే మాటలు పలికాడు. జనమేజయ, నిన్ను చూస్తూ ఉంటే జాలి వేస్తోంది. కార్యకార్యాలు తెలుసుకోలేని పసిబాలుడిలా కనిపిస్తున్నావు. చేయవలసిందేమో చేయడం లేదు, చేయకూడనివన్నీ చేసేస్తున్నావు. కసి పౌరుషము లేని వంటి చప్పటి మనిషికి నేనేమి చెప్పి ప్రయోజనము? తంత్రం తెలియదు, మంత్రం తెలియదు, ఎవరో శత్రువులో అంతకన్నా తెలియదు, అన్నీ బాలచేష్టలు అంటూ తల తిప్పి చేదరింపుగా కొనుక్కున్నాడు. ఉత్తంకర్షి, నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు. నేను ఏ వైర్యాన్ని తెలుసుకోలేదు, ఏ ప్రతీకారం చేయలేదు. వివరంగా చెప్పు, అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను అన్నాడు. రాజా, తెలియదన్నావు కాబట్టి చెబుతున్నాను, విను. మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసా? సహజ మరణం కాదు, దుర్మరణం. తక్షకుడనే సర్పద్రష్టుడు పొట్టన పెట్టుకున్నాడు. కావలిస్తే ఉన్నారుగా నీ వృద్ధమంత్రులు, వారిని అడుగు. జనమేజయుడు వెంటనే మంత్రులు పిలిచి విషయం అడిగాడు. విప్రశాపం కారణంగా తక్షక సర్పదంష్టుడే పరీక్షిత్తు దివంగతుడైన సంగతి వారు వివరించి చెప్పారు. అవును, మరి విప్రశాపం కారణంగా తప్ప తక్షకుడికి తప్పు ఏముంది అని జనమేజయుడు ఎదురు ప్రశ్న వేశాడు. ఆహా, అలాగా నాయనా. పుష్కలంగా ధనం ఇచ్చి కశ్యపుణ్ణి వారించలేదా దుష్టుడు? కాపాడగలిగిన వాడిని కొనేసి వెనక్కి దారి మళ్లించిన వాడు శత్రువు కాక మిత్రుడవుతాడా? నీకంటే మునిబాలకుడైన రూరుడు నయం. వెనకటికి ఒక పాము తాను వివాహపాడబోతూ ఉన్న ప్రమద్వరను కరిచి చంపిందని ప్రతిజ్ఞ చేసి సర్పసంహారం మొదలుపెట్టాడు. ఎప్పుడూ కర్ర పుచ్చుకునే తిరుగుతూ కనిపించిన పామునల్లా బాధి చంపాడు. కొన్నింటిని వెతికి మరీ చంపాడు. అలా చంపుతూ ఉండగా ఒక వనంలో డుంఢుం అనే ఓ ముసలిపాము కనబడింది. చంపబోయాడు. అది రురు, నేను నీకు ఏ అపకారం చేశానని చంపుతావో అని ప్రశ్నించింది. రురుడు తన ప్రియురాలి మరణము, తన ప్రతిజ్ఞాకరణము వివరించి అందుకని చంపుతానన్నాడు. రురు, నీ ప్రమద్వరణ కరిచింది నేను కాదు. అసలు ఇంతవరకు నేనెవరిని కరవలేదు. మిగతా పాములు కరిస్తే కరవచ్చు. రూపసమయాన్ని బట్టి నన్ను చంపడం నీకు భావ్యం కాదు అన్నాడు. హేతుబద్ధమైన ఈ మానవ సంభాషణకు రురుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఎవరివి? సర్పరూపం ఎందుకు పొందావు అని అడిగాడు. రురు, చెబుతున్నాను, విను. నేను బ్రాహ్మణుణ్ణి. నా చిన్ననాట నాకు మిత్రుడు ఉన్నాడు. అతడి పేరు ఖగముడు. మహాతపస్వి, వట్టి అమాయకుడు. ఒక రోజున అతడు ఏకాంత చిత్తంలో అగ్నిహోత్రం చేసుకుంటూ ఉన్న సమయంలో నేను వెళ్ళాను. ఎండుగడ్డిని వెంటి చుట్టి పాముగా చేసి అతన్ని భయపెట్టాను. బాలచేష్ట. కానీ అతడు నిజంగానే భయపడిపోయాడు. గజగజ వణికిపోయాడు. నేను కేరింతలు కొడుతూ ఉంటే పట్టరాని కోపంతో శపించాడు. పాము వైపు పడిపోమన్నాడు. గబగబా వెళ్ళి గడ్డి తాడు చూపించాను. ఇది నిజం పాము కాదని వివరించాను. అప్పటికి భయం తీరి ఖగముకుడు కొంత శాంతించాడు. మందబుద్ధి, నన్ను భయపెట్టావు కాబట్టి శపించాను. నువ్వు పాము కాక తప్పదు. అయితే మళ్ళీ నువ్వే నా భయం తీర్చావు కాబట్టి శాప విమోచనం చెబుతున్నాను, విను. ప్రమతి కుమారుడు రూరుడు వచ్చి నీకు శాప విముక్తి కలిగిస్తాడు అని నన్ను ఓదార్చి ఖగముడు వెళ్ళిపోయాడు. ఇది నా కథ. నువ్వు రురుడివి, నేను విప్రుణ్ణి. ఒక మంచి మాట చెబుతాను, ఆలకించు, అర్థం చేసుకో.
అహింస ఒక్కటే ఉత్తమోత్తమ ధర్మం. విప్రులకు మరీను. వాళ్ళు విద్యావేదిక సంపన్నులు కనుక సకల జీవరాశి పట్ల దయగా ఉండాలి. యజ్ఞాలలో మినహా మరెక్కడా ఏ హింస చెయ్యకూడదు. ఈ ఉపదేశం చేసి డుండుంబు తన సర్పరూపం విడిచిపెట్టి బ్రాహ్మణుడిగా మారి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి రూరుడు హింసను విడిచిపెట్టాడు. తరువాత అర్ధాయుర్ధానంతో ప్రమద్వరను బతికించుకుని వివాహం చేసుకున్నాడు అనుకో, అది వేరే సంగతి. ఇంతకీ జనమేజయ బ్రాహ్మణుడై నీకన్నా ఆ రూరుడే నయము. తనకు అపకారం చేసిన సర్పాల మీద కచ్చిపట్టి యుద్ధం ప్రకటించాడు. నువ్వు క్షత్రుడివై ఉండి పాములను ఉపేక్షిస్తున్నావు. పితృఘాతకులను సుఖంగా బతకనిస్తున్నావు. అంతరిక్షంలో నీ తండ్రి ప్రతీకారచ్చతో దహించుకుపోతున్నాడు. స్నానపానాదులు వదిలేసి కూర్చున్నాడు. ఈ దుర్గతిని నుంచి ఉద్ధరించు. సర్పాలను సంహరించు. తండ్రికి ఉన్న వైరాన్ని తీర్చని కొడుకు బతికి ఉండి మృతుడితో సమానంలే. బ్రతికి ఉన్నాననిపించుకో. పాపశంక పెట్టుకోకు. యజ్ఞం వంకతో ఎంత జీవహింస చేసినా తప్పు కాదు. సర్పయాగం ప్రారంభించు. ఇది అంబామఖం. సౌనకాది మునులారా, ఉత్తంకుడి ఉపదేశంతో జనమేజయుడు రెచ్చిపోయాడు. కన్నీళ్లు తుడుచుకున్నాడు. తండ్రికి ఉత్తమ గతులు కల్పించలేకపోయినందుకు తనను తాను నిందించుకున్నాడు. ఈ రోజే యాగం ప్రారంభించి పితృణం తీర్చుకుంటానన్నాడు. బగబగలాడుతున్న మంటలలో సర్పాలను ఆహుతి చేసి ప్రతీకారాగ్ని చల్లార్చుకుంటానన్నాడు. మంత్రులను అందరూ పిలిచాడు. గంగా తీరంలో భూమి కొలిపించి చదును చేయించాడు. 100 స్తంభాలతో అందంగా మండపం కట్టించి యజ్ఞవేదికను నిర్మింపజేయండి. యజ్ఞ సంరంభాల సమకూర్చండి. నేను సర్పయాగం చేయాలి. యజ్ఞ పశువు తక్షకుడు, యజ్ఞహోత ఉత్తంకుడు. వేద పండితులందరినీ ఆహ్వానించండి త్వరగా. రాజాజ్ఞ మేరకు అన్ని ఏర్పాటయ్యాయి. సర్పహవనం మొదలైంది. తక్షకుడు భయపడ్డాడు. ఇంద్రుడి సన్నిధికి పరిగెత్తాడు. అతడు వాదార్చి అర్ధసింహాసనంలో కూర్చుండబెట్టుకుని అభయం ఇచ్చాడు. ఉత్తంకుడు ఇది గ్రహించాడు. పట్టుదల పెరిగింది. సహేంద్ర తక్షకాయ స్వాహ అంటూ ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి నిమంత్రించాడు. ఇద్దరు వచ్చి యజ్ఞకుండంలో రాలిపడాలి. అంతలోకి తక్షకుడు ఆస్తికుణ్ణి తలుచుకున్నాడు. అతడు యాయావర కులోద్భవుడు, ధర్మాత్ముడు, జగత్కారుని కొడుకు. ఆ మునిబాలుడు ఆస్తికుడు జనమేజయుడిని సమీపించి ప్రశంసావాక్యాలు పలికాడు. రాజు సంతోషించి ఆ బాల పండితుణ్ణి బహుదా అర్చించి సత్కరించాడు. ఏమి కావాలో కోరుకోమన్నాడు. అతడు వెంటనే ఈ యజ్ఞం ఆగిపోవాలి అని కోరుకున్నాడు. మాటకు నిలబడే మహారాజు కనుక యజ్ఞాన్ని ఆపివేశాడు. సర్పహోమం ఆగిపోయింది. ఆస్తికుడు సంతోషించాడు. వైశంపాయనుని పిలిచి జనమేజయుడికి వ్యాసభారతం వినిపించమన్నాడు. విన్న రాజుకు మనశ్శాంతి లభించలేదు. వ్యాసభారతం విన్నా కూడా రాజుకు మనశ్శాంతి లభించలేదు. సాక్షాత్తుగా వ్యాసుడినే అడిగాడు. హే భగవాన్ వ్యాస, నా మనస్సును దహించిపోతోంది. అర్జునుడంతటి వాడికి పౌత్రుడు మా తండ్రి. సంగ్రామంలో మరణిస్తే అది క్షత్రియులకు గౌరవప్రదము. ఇంటిలో మరణించిన కనీసము అది సహజ మరణమైతే అదొక పద్ధతి. ఇదేమిటి దారుణము? మా తండ్రి గారిది దుర్మరణము. అంతరిక్షంలో దాహార్తుడై వేలాడుతూ ఉన్నాడు. శాంతి ఉపాయం చెప్పు. వెంటనే మా తండ్రి గారు దుర్గతి తెప్పించడానికి స్వర్గానికి వెళ్లే ఉపాయం చెప్పు. నాకు మనశ్శాంతిని ప్రసాదించు అని జనమేజయుడు అభ్యర్థించాడు. సత్యవతీసుతుడు అంటే వ్యాసుడు సభామండపంలో కూర్చుని సమాధానం చెప్పాడు. చిరంజీవి జనమేజయ, అతి రహస్యము అద్భుతము ఒక పురాణం చెబుతున్నాను. శ్రద్ధగా ఆలకించు. శుభప్రదమైన భాగవతం ఇది. ఇందులో ఎన్నో కథలు ఉపకథలు ఉంటాయి. ఒకప్పుడు నా కుమారుడు శుకుడికి వినిపించాను. ఇప్పుడు నీకు వినిపిస్తున్నాను. ఇది పరమ గుహ్యం సుమా. విన్నంత మాత్రం చేతనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఆగమ రహస్యాలన్నీ తెలుస్తాయి.
ఉపోద్ఘాతం సాగుతూ ఉండగానే జనమేజయుడు అడ్డు తగిలాడు. ఈ ఆస్తికుడు ఎవరు? నా సర్పయాగం ఎందుకు ఆపాడు? పాములను కాపాడవలసిన అవసరం అతనికి ఏమిటి? ఇదంతా సవిస్తరంగా చెప్పి అటుపైన పురాణం వివరించు అన్నాడు. అలాగేనన్నాడు వ్యాసుడు. ఇక ఆస్తికుడు యొక్క వృత్తాంతం. జనమేజయ, జరత్కారుడు అనే ఒక మునీశ్వరుడు ఉన్నాడు. శాంత స్వభావుడు, గృహస్థాశ్రమం స్వీకరించలేదు. అతడు ఒక రోజున ఒకానొక అడవిలో పెద్ద గోతిలో వేలాడుతూ ఉన్న తన పూర్వీకులను చూశాడు. ఏమిటి దారుణమని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ పితరులు అన్నారు కదా, నాయనా, నువ్వు త్వరగా వివాహం చేసుకో. అప్పటిదాకా మా పని ఇంతే. ముక్తి లేదు, స్వర్గం లేదు. జగత్కారుడు సమాధానం చెప్పాడు. సనామధేయురాలు నాకు అతి వివసరాలు ఆయాచితంగా దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చి తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఇది ఇలా ఉండగా కశ్యప ప్రజాపతి భార్యలు కద్రు వినతలు ఒక సాయంకాలం వేళ సముద్ర తీరంలో విహరిస్తూ అల్లంత దూరాన ఒక దివ్యాశ్వాన్ని చూశారు. దాని రంగు ఏమిటనుకున్నారు? శ్వేతాశ్వమంది వినత, కృష్ణవర్ణమంది కద్రువ. వాదులాడుకున్నారు, పందెం వేసుకున్నారు, దాసీత్వం పణంగా పెట్టుకున్నారు. రేపు వచ్చి దగ్గరకు వెళ్ళి చూసి తేల్చుకుందాం అనుకున్నారు. కద్రువ తన పిల్లలకు రహస్యంగా చెప్పింది. పిల్లపాములారా, మీరు వెళ్ళి గుర్రానికి చుట్టుకుని నల్లగా కనిపించేటట్టు చెయ్యండి అంది. దీనికి కొన్ని పాములు అంగీకరించలేదు. జనమేజయుడి యాగంలో అగ్నికి ఆహుతి కమ్మని వారిని శపించింది. తక్కిన పాములు వెళ్ళి గుర్రం తోకకు చుట్టుకొని దాన్ని మాత్రం నల్లగా కనిపించేటట్టు చేశాయి. తోటికోడళ్ళు వెళ్ళి చూసేసరికి తోక నల్లగా కనిపించింది. కద్రువనెక్కింది. వినత ఓడిపోయింది కనుక దాసీత్వం పట్టాలి. దిగులుగా కూర్చున్న తల్లిని చూసి గరుక్మంతుడు వచ్చాడు. కారణం అడిగి తెలుసుకున్నాడు. నాయనా, నేను కద్రువకు దాసినయ్యాను. ఆవిడ ఏ పని చెబితే అది చెయ్యాలి. మొయ్యమంటే మొయ్యాలి. ఇంకా ఈ బ్రతుకు ఇంతేనంది. నిజంగా మొయ్యమంటే నేనున్నానుగా, మోస్తానులే. ఎక్కడికి మొయ్యమంటే అక్కడికి మోస్తాను. నువ్వేమీ బాధపడకు. నిన్ను దాస్యం నుంచి విముక్తురాలను చేస్తాను రా అంటూ కద్రువ దగ్గరికి తీసుకువెళ్ళాడు. పినతల్లిని సోదరులతో సహా భుజాన ఎక్కించుకుని సముద్రం ఆవుల తీరానికి మోసుకు వెళ్ళాడు గరుడు. అక్కడ అడిగాడు, పినతల్లి, నా కన్న తల్లికి దాస్యం ఎలా తొలగిపోతుందో చెప్పు అని అభ్యర్థించాడు. నువ్వు కనుక దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకుని వచ్చి నా బిడ్డలకు ఇవ్వగలిగితే మీ అమ్మను విముక్తను చేస్తాను అని చెప్పింది కద్రువ. గరుక్మంతుడు ఒక్క ఉదుటిన ఇంద్రలోకానికి ఎగిరాడు. దేవతలతో హోరాహరి యుద్ధం చేశాడు. ఎలాగైతేనో అమృత బాండం చేజిక్కించుకున్నాడు. సరాసరి వచ్చి కద్రువకు అందించి వినతాదేవికి దాస్య విముక్తి కలిగించాడు. పవిత్రంగా దర్భలపరిచి అమృత బాండాన్ని దాని మీద ఉంచారు. స్నానాలు చేసి వచ్చి శుచిగా సేవిద్దామని సముద్రానికి వెళ్ళారు. ఇంతలోకి ఇంద్రుడు సుధాభాండాన్ని అపహరించుకుపోయాడు. సుస్నాదులై వచ్చిన సర్పపుత్రులు ఆశగా ఆపగా దర్భలు నాకారు. నాలికలు చీరుకుపోయాయి. అప్పటి నుంచి సర్పాలు ద్విజిహ్వాలు అయ్యాయి. అంటే 2 నాలుకలు కలవి అయ్యాయి. అగ్నికి ఆహుతి కమ్మని తల్లితో శాపం పొందిన సర్పకుమారులు వాసుకి ప్రముఖులు అందరూ వెళ్ళి బ్రహ్మదేవుని శరణు వేడారు. ఆయన ఒక ఉపాయం చెప్పాడు. జరత్కారుడనే ఒక మహాముని ఉన్నాడు. తీర్థయాత్రలు చేస్తున్నాడు. అతనికి వాసుకి సోదరి జగత్కారుని ఇచ్చి వివాహం చేయండి. అతడు సనామధేయురాలునే వివాహం చేసుకుంటాడు. జగత్కారువులకు ఆస్తికుడనే కొడుకు పుడతాడు. అతడు మిమ్మల్ని కాపాడుతాడు, వెళ్ళండి అని బ్రహ్మదేవుడు చెప్పాడు. వెంటనే వాసుకి అరణ్యాలకు వెళ్ళి జగత్కారుణ్ణి వెతికి పట్టుకుని స్వయంగా తన చెల్లెలనిచ్చి వినయంగా వివాహం జరిపించాడు. నాకు అప్రియం చేసిందంటే చాలు, వదిలేస్తానని నియమం పెట్టి జగత్కారుడు ఆమెను స్వీకరించాడు. పర్ణశాల కట్టుకుని కాపురం పెట్టాడు. సుఖంగా సంసారం సాగుతోంది.
ఒకరోజు సుష్టిగా మధ్యాహ్నం భోజనం చేసి నడుము వాల్చాడు జగత్కారుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నిద్రలేపకు అని భార్యకు ఆజ్ఞాపించి గుర్రుకొట్టాడు. సూర్యాస్తమయం అయ్యింది. సంధ్యావందనానికి సమయం సమీపించింది. లేపితే అప్రియం కనుక వదిలేస్తాడు, లేపకపోతే సంధ్యోపాసన చేయి అనే ధర్మలోపం చుట్టుకుంటుంది. ఏమి చెయ్యాలో తోచలేదు ఆ మునిపత్నికి. ఈ రెండింటిలో నరకానికి తీసుకుపోయే ధర్మహాని కన్నా మొదటిదే మేలనుకుంది. అంతగా వదిలేస్తే మహా అయితే మరణిస్తాను, అంతే కదా, పర్వాలేదు అనుకుని భర్తను నిద్రలేపింది. సాయం సంధ్యకు వేళ అయ్యింది. లేవండి లేవండి అన్నది. లేస్తూనే మండిపట్టాడు జగత్కారుడు. నిద్రలేపి ఇంత అప్రయం చేస్తావా? నిన్ను వదిలేసి నేను పోతున్నాను, నువ్వు నీ సోదరుడి ఇంటికి పో అన్నాడు. భయంతో వణికిపోతూ ఆమె అన్నది కదా, మా అన్నగారు ఏ ఫలం కోరి నన్ను నీకిచ్చి వివాహం చేశాడో అది మరెలా నెరవేరుతుంది అని రవ్వంత సిగ్గుపడుతూ నుంచుంది. చీకు చింత లేని జగత్కారుడు గుమ్మం దాటబోతూ క్షణం ఆగి ఈ సందేహానికి సమాధానంగా తదస్తి అనేసి వెళ్ళిపోయాడు. తత్ అస్తి అంటే అది ఉంది అని చెప్పాడు. మునికాంత వాసుకి ఇంటికి వచ్చేసింది. ఏమిటి విషయం అన్నారు. అడిగితే తదస్తి వరకు చెప్పింది. వాసుకి సంతోషించాడు. జగత్కారుడు సత్యసంధుడు కనుక అతడి మాటను విశ్వసించి సోదరుని లాలనగా చూచుకున్నాడు. తర్వాత కొంతకాలానికి సోదరి ప్రసవించింది. మగబిడ్డ పుట్టాడు. అతడే ఆస్తికుడు. జనమేజయ మహారాజా తల్లి వైపు బంధువులను కాపాడుకోవడం కోసం ఆస్తికుడు వచ్చి నీ సర్పయాగాన్ని ఆపింపజేశాడు. ఆ యాయావరకు లీనుడు వాసుకి మేనలుడు అయిన మునిపాలుడి కోరికను మన్నించడం నువ్వు చేసిన గొప్ప పుణ్యకార్యము. సరే నాయన, భారతం అంతా విన్నావు, అయినా మనశ్శాంతి కలగలేదు. నీ తండ్రికి దుర్గతి తొలగి స్వర్గతి లభించలేదు. అందుచేత సువిశాలంగా సర్వాంగ సుందరంగా భక్తి ప్రపత్తులతో దేవీ ఆలయం కట్టించు. నీ సకల వాంఛలు సిద్ధిస్తాయి. భక్తితో కనుక నిత్యం పూజిస్తే ఆ శివాణి నీ వంశాన్ని వృద్ధి పొందిస్తుంది, నీ రాజ్యాన్ని స్థిరపరచి రక్షిస్తుంది. విధి విధానంగా దేవీ యజ్ఞం చేసి శ్రద్ధగా దేవి భాగవతం విను. నవరసాలలో వినసొంపుగా ఉండే ఈ దివ్య పురాణాన్ని నీకు వినిపిస్తాను, తరిద్దువు గాని. ఇంతకన్నా వినదగిన పురాణం మరొకటి లేదు, ఇంతకన్నా ఆచరించదగిన దేవత లేదు. జనమేజయ, ఎవరి హృదయంలో జగజ్జనని ఇష్టపడి ప్రేమతో నివసిస్తుందో నిజంగా వారి జన్మే ధన్యం. దేవికి ఆరాధించకపోవడం కన్నా ఈ ప్రపంచంలో దుఃఖం లేదు. దేవిని ఆరాధించకపోవడం కన్నా ఈ ప్రపంచంలో దుఃఖం లేదు. ఆరాధించని వారంతా దుఃఖభాగులే. బ్రహ్మాదులే భక్తితో అర్చించే దేవి పాదపద్మాలను ఆరాధించననే మనిషి ఉంటాడని నేను అనుకోను. శ్రీమద్ దేవి భాగవతం శ్రద్ధగా విను, నీకు మనశ్శాంతి లభిస్తుంది. నీ పితృదేవతలు తరించి శాశ్వత పుణ్యలోకాలను పొందుతారు. ఇది ద్వితీయ స్కంధం. శ్రీ జగదంబార్పణమస్తు. ఇక తృతీయ స్కంధం మొదలు పెట్టుకుందాము. జనమేజయుడికి మనస్సుకి కాసింత ఉపశమనం కలిగింది. దేవీ యజ్ఞం ఎలా చేయాలో ఏమిటో వివరంగా తెలుసుకోవాలనుకున్నాడు. వ్యాసుని అడిగాడు. వ్యాస మహర్షి, దేవీ యజ్ఞము అంటే అంబా మఖం అన్నావు, అంటే ఏమిటి, ఎలా చేయాలి, నియమాలు ఏమిటి, ఫలం ఏమిటి, ఇవన్నీ సవిస్తరంగా చెప్పు. నువ్వు సర్వజ్ఞుడివి కనుక నాకున్న మిగతా సందేహాలు కూడా నీ ముందు ఉంచుతున్నాను. పనిలో పనిగా వాటిని కూడా తీర్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని, సృష్టి స్థితి లయకారకులని విన్నాను. వారు సగుణులా నిర్గుణులా, స్వతంత్రులా అస్వతంత్రులా, ముసలితనము మరణము వంటి ప్రాణిధర్మాలు త్రివిధ దుఃఖాలు వారికి ఉన్నాయా లేక సచ్చిదానంద రూపులా? వినాలి అని కుతూహలంగా ఉంది. అలాగే అష్టదిక్పాలకులు ఇంద్రాదులు ఉన్నారని వింటున్నాము. వాళ్ళ కథ ఏమిటి, పుట్టిక ఏమిటి, కాలవసులా కాదా? నిద్ర, మెళుకువ, హర్షము, శోకము వంటి లక్షణాలు వాళ్ళకున్నాయా? మన శరీరాల్లాగానే వాళ్ళ దేహాలు సప్తధాతువులతో ఏర్పడ్డాయా
లేక వేరే ద్రవ్యాలతోనా? వారి గుణాలు, వారి ఇంద్రియ శక్తులు, వారి భోగాలు, వారి ఆయుర్దాయాలు, నివాస స్థానాలు, వైభవాలు అంటే విభూతి, ఐశ్వర్యం, ఇవన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నా జిజ్ఞాస తీర్చు. జనమేజయ, చాలా గడ్డు ప్రశ్నలే వేశావు. వీటికి సమాధానం చెప్పడం తేలిక ఏమీ కాదు. అయినా నాకు తెలిసినంత మేర చెబుతాను, ఆలకించు. ఒకప్పుడు గంగా తీరంలో నారద మహర్షి దర్శనం అయ్యింది. సాష్టాంగ నమస్కారం చేశాను. ఆ మెత్తటి ఇసుక దిన్నెల పైన నన్ను తన సరసన కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు అయ్యాక నేను నీలాగే కొన్ని ప్రశ్నలు వేశాను. అతి విశాలంగా కనిపిస్తున్న ఈ బ్రహ్మాండానికి కర్త ఎవరు? కారణం ఏమిటి? అనిత్యమా, నిత్యమా? కర్త లేకుండా కార్యోత్పత్తి జరగదు కదా. కనుక కర్త ఉండే ఉండాలి. ఆ కర్త ఎవరు? ఒకరా, పలువురా? మహర్షి, ఈ సందోహాలు తెమలక మునిగి ఉక్కిరి అవుతున్నాను. తీర్చి నన్ను ఉద్ధరించు. ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు. శివుడని ఒకరు, విష్ణుమూర్తి అని ఒకరు, బ్రహ్మదేవుడి అని ఒకరు అంటూ ఉన్నారు. వేదవేత్తలేమో సూర్యుడని చెప్పి ముప్పొద్దులా ఉపాసిస్తున్నారు. సరే, వరుణాది దిక్పాలకులకును కర్తలుగా చెప్పేవారు ఉన్నారు, వినాయకుడనేవారు ఉన్నారు. వీరెవరో కానే కాదు, కర్తృత్వంతో ఆ ఆదిశక్తిదే. సర్వభూతాలకు, సకల దేవతలకు కన్న తల్లి ఆ ఆది మాయాయే అని నిర్ధారించి చెబుతున్న ఆచార్యులు అంటే గురువులు ఉన్నారు. ఈ ఆది పరాశక్తినే వైష్ణవి, శాంకరి, బ్రాహ్మి, వాసవి, వారుణి, వారాహి, నారసింహి, మహాలక్ష్మీ నామధేయాలతో చెబుతూ ఉన్నారు. వైష్ణవి, శాంకరి, బ్రాహ్మి, వాసవి, వారుణి, వారాహి, నారసింహి, మహాలక్ష్మి, ఇక్కడికి 8 వచ్చాయి. వీటిల్ని నామధేయాలతో చెబుతూ ఉన్నారు. ఇంకొందరు బ్రహ్మ పదార్థానిది కర్తృత్వం అంటున్నారు. ఆకాశం నుండి ఊడిపడింది. ఈ బ్రహ్మాండానికి కర్త లేడు. ఇది అనీశము, అకర్తృకం, స్వభావోస్థం, ప్రకృతి సిద్ధం అని వాదానికి దిగుతున్న సాంఖ్యులు కనిపిస్తున్నారు. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను, సతతమవుతున్నాను. ఇది కాక నారద, ధర్మాధర్మ వివక్షత ఒకటి ఎంతకీ తేలటం లేదు. ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించలేకపోతున్నాను. సత్యధర్మరతులై స్వగుణోపేతులైన దేవతలను, పాపాత్ములను, తామసులు అయిన దానవులు నిత్యము పీడిస్తున్నారు. మా వంశంలోనే చూడు, పాండవులు ధర్మాత్ములు కదా, సదాచార పరాయణులు కదా. ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతగా దుఃఖించారో అందరికీ తెలుసు. మరి ధర్మస్థితి ఏమిటి? బ్రహ్మపుత్ర, నువ్వు సమర్థుడివి. మోహజలాలు నిండిన ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతూ ఉన్న నన్ను జ్ఞానం అనే నావతో దాటించు, రక్షించు. అంటే ఇక్కడ మనల్ని ఒక ప్రశ్న వేసుకోవాలి. వేదవ్యాసుడు వేదాలను విభజించాడు, 18 పురాణాలను రాశాడు, అన్నీ చేశాడు. ఆయనకే ఇలాంటి వితండవాదాలు, అయోమయమైనటువంటి పరిస్థితులు కలిగాయనంటే మనం ఏ పాటి? ఎవరో ఏదో అంటున్నారు. శైవులు శైవం గొప్పదంటారు, వైష్ణవులు గొప్పదంటారు. గణాపత్యులు చెప్పక్కర్లేదు. అలాగే మన సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు, ఇంకా శాక్తీకులు ఉన్నారు. షణ్మతాలు అనేది మన శంకరాచార్యుల వారు చెప్పిందే. ఇందులో ఎవరు గొప్ప ఎవరు తర్కము అనేటటువంటిది మనం గుద్దులాడుకోవడం, తన్నులాడుకోవడము. అంతేగాని దైవం ఒకటే కదా. నువ్వు ఏ రూపంలో పూజిస్తే అదే దైవం, అదే ఒకటే, అదే అద్వైతం. కాబట్టి అటువంటి వానికే ఉన్నటువంటి సంశయాల్ని తెలుసుకోవడం కోసం నారదుడు అంతటి వాడు చెప్తున్నాడు. కాబట్టి ఈ దేవి భాగవతాన్ని మనం
చాలా భక్తి శ్రద్ధలతో అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత దీంట్లో ఉన్న విషయాలను ఆకలింపు చేసుకోవాలి. దైవము, భక్తి, తర్వాత తప్పు ఒప్పు ఇలాంటివి ఏవైతే ఉన్నాయని అనుకుంటూ హిందూ సాంప్రదాయంగా ఆలోచించేవారు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. హిందూ సాంప్రదాయేతరులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, వారికి అందరికీ కూడా గొడ్డలు పెట్టలాంటి అర్థాలు చెప్పారు. ఇందులో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇది విష్ణువు గొప్ప, శివుడు గొప్ప, లేకపోతే ఇలాగా తర్కించుకోవడం కోసం కాదు. వాటికి అన్నిటికీ సమాధానాలు ఇందులో చెప్పబడుతూనే ఉంటాయి. విష్ణు భక్తులు ఈ ఎవరైతే జగజ్జనని అనేటటువంటి శక్తి ఉందో అదే విష్ణు శక్తిగా అనుకోవచ్చు. అలాగే ఏ రూపంలో ఏ పేరుతో భావించినా కానీ భగవంతుడిగానే మనం స్వీకరించాలి. ఆ భగవంతుడిది ఒకటే రూపం. కాబట్టి నారదుడు చెప్పేది విందాం. జనమేజయ, నువ్వు నన్ను అడిగినట్టే నేను ఇలాగే నారదుడిని ఇబ్బంది పెట్టాను. అయితేనేమి, ఆ దేవర్షి జ్ఞాని కనుక ఓపికగా సమాధానాలు చెప్పాడు. అవన్నీ యథాతథంగా నీకు చెబుతాను, శ్రద్ధగా విని గ్రహించు. నారదుడు నాతో అన్నాడు కదా, ఏమని? వ్యాస మహర్షి, ఒకప్పుడు ఇవే ప్రశ్నలను నేను మా తండ్రి గారిని వేశాను. అంటే నారదుడు కూడా ఈ అవస్థలో పడ్డాడు అనమాట. అప్పుడు బ్రహ్మగారిని అడిగేట, నేను ఎవరిని ఆరాధించాలో, సర్వోత్కృష్టుడు ఎవరో చెప్పమని అడిగాను. ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని సాధనాలు చేసినా మనసుకు శాంతి లభించడం లేదు. పరతత్వం తెలియనిదే శాంతి ఎక్కడిది? సందేహాలతో వికీర్ణమైన చిత్తానికి స్థిరత్వం ఎక్కడిది? ఎవరిని స్మరించను, ఎవరిని యజించను, ఎవరిని స్తుతించను, ఎవరిని అర్చించను చెప్పు, సర్వేశ్వరుడు ఎవరు? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, నాయనా, నువ్వు అడిగిన ప్రశ్నములు ఉత్తమోత్తమాలే, కానీ సమాధానాలు దుర్బోధాలు. అవి కూడా సంస్కారం పట్ల అనురక్తులకి తెలియవు. విరక్తులు, నిరీహులు, నిర్మత్సురులు మాత్రమే జ్ఞాతలు. వారే సమాధాన ప్రదాతలు. మహాప్రళయం సంభవించి స్థావర జంగమాలన్నీ నశించి సృష్టి అంతా ఏకారణమైపోయినప్పుడు కమలం నుంచి నేను జన్మించాను. అప్పటికింకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వృక్షాలు లేవు, పర్వతాలు లేవు. తామర పువ్వు దుద్దులో కూర్చుని ఉన్నాను. ఒంటరిగా ఆలోచించాను. అంతా జలమయం అయిపోయిన ఈ సమయంలో నేను ఎందుకు జన్మించాను? నాకు రక్షకుడు ఎవరు? కర్త ఎవరు? సంహర్త ఎవరు? ఈ జలం అంతా దేని మీద ఆధారపడి ఉంది? భూమి అందామంటే అది ఎక్కడ కనిపించడమే లేదు. పోనీ నేను కూర్చున్న ఈ పంకజం సంగతి ఏమిటి? యోగరూఢమై పదం కదా అంటే ఒక అర్థంలో స్థిరపడిన పదం అని. మరి పంకం అంటే బురద ఏది? వెతుకుదాం, దీనిలో మూలం పట్టుకుందాం అని అనిపించింది. బహుశా అక్కడ భూమి కూడా కనిపించవచ్చు అనిపించింది. నీటిలోకి దిగాను, వెతికాను 1000 సంవత్సరాలు వెతికాను. భూమి లేదు, మొదలు లేదు, ఏమీ కనిపించలేదు. కానీ ఆకాశం నుంచి తపహ తప అంటూ అశరీరవాణి ఒకటి వినిపించింది. అలాగేనని పద్మంలో కూర్చుని 1000 ఏళ్ళు తపస్సు చేశాను. అప్పుడు అశరీరవాణి మళ్ళీ వినిపించింది. సృజ అంటే సృష్టించు అంది. ఎవరిని సృష్టించను, ఏమి చేయను, అగమ్యగోచరంగా ఉంది. విమూఢుననే కూర్చున్నాను. ఇంతలో మధుకైటవులనే రాక్షసులు 2 వచ్చారు. యుద్ధానికి రమ్మంటూ నన్ను భయపెట్టారు. అప్పుడు తామర పువ్వు కాడలో నుంచి క్రిందికి దిగి నీటిలోనికి దిగాను. చాలా లోతుకి దిగాను. అక్కడ ఒక అద్భుత పురుషుడు కనిపించాడు. నీలమేఘశ్యాముడు, పీతాంబరుడు, చతుర్భుజుడు, వనమాలి, శేషసాయి, జగన్నాథుడు, శంఖచక్ర గదా పద్మధారి,
మహావిష్ణువును సందర్శించాను. ఆదిశేషుడు పడగల మీద పడుకుని ఉన్నాడు. యోగ నిద్రలో అవిస్పందుడుగా ఉన్నాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. అప్పుడు నిద్రాస్వరూపిణి అయిన దేవిని స్మరించాను, స్తుతించాను. విష్ణుమూర్తి శరీరం నుంచి వెలువడి బయటకు వచ్చి నిద్రాదేవి ఆకాశంలో నిలబడింది. జనార్దనుడు మేల్కొన్నాడు. మధుకైటబులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. తన తొడలను విశాలంగా పెంపొందించి వాటి మీద ఆ రాక్షసులను ఖండించాడు. సరిగ్గా అదే సమయానికి రుద్రుడు వచ్చాడు. ముగ్గురం కలిసి దేవిని స్తుతించాము. జగదంబ సంతోషించింది. పావనమైన కృపావిలోకనాలను మా పైకి ప్రసరింపజేసింది. అంబ పలికింది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీ విధులను మీరు జాగరూకులై నిర్వర్తించండి. మధుకైటబులు నిహతులయ్యారు కాబట్టి సుఖంగా గృహాలు నిర్మించుకుని నిర్భయంగా నివసించండి. బ్రహ్మ 4 విధాల సృష్టిని నిర్వహించు. బ్రహ్మ 4 విధాల సృష్టిని నిర్వహించు మృదువుగా చెప్పింది. సుకుమారంగా ఆజ్ఞాపించింది. విన్నాను. అప్పుడు అన్నాను కదా, అంబా, అశక్తులము, ప్రజలను ఎలా సృష్టించగలము? ఎక్కడ నేల కనిపించడం లేదు, అంతా జలమే. నీ ఆజ్ఞను నెరవేర్చేది ఎలాగా? పంచభూతాలు లేవు, ఇంద్రియాలు లేవు, పంచతన్మాత్రలు లేవు, నీరు తప్ప ఏమీ లేదా, ఎలాగా అన్నాము. ఆ మాటలకు జగదంబిక చిన్నగా నవ్వింది. అంతలోకి ఒక శుభ విమానము ఆకాశం నుంచి వేగంగా వచ్చి ఆగింది. త్రిమూర్తులారా, మీకు అద్భుతం చూపిస్తాను, రండి, విమానం ఎక్కండి అని ఆజ్ఞాపించింది. ఓం అని మేము ముగ్గురము అధిరోహించాము. ఓం అనేది అంగీకార సూచకం, అలాగే అనడానికి పర్యాయ పదమును. అది రత్నాలంకృతమైన దివ్య విమానము. ముత్యాల దండలు వేలాడుతూ ఉన్నాయి. దేవమందిరంలాగా ఉంది. చిరుగంటల చప్పుడు ఇంకా ఇంపుగా వినపడుతూ ఉంది. ముగ్గురం నిశ్శంకగా కూర్చున్నాము. జగన్మాత స్వశక్తితో మళ్ళీ ఆకాశంలోకి నడిపించింది. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.